వామ్మో ఇదేం కాలం పొద్దుగాల సల్లగా చలి పెడతాంది ఇంట్లోకెళ్ళి బయటికి రావాలంటే పానం గజ్జుమంటుందబ్బా ఇక పగటీలు కాగానే ఎండ దంచుడే దంచుడు సట్న పోయి నీడకు నిలబడితే బాగుండు అనిపిస్తుంది చలికాలం ఎండాకాలం ఒక్కనాడే చూసినట్టున్నది పో కృష్ణా నీళ్ళ మీద తగ్గ ఫర్ ఫైటింగ్ ఇక అందరు కలిసి చేస్తారట జంగ్ కేసీఆర్ సార్ ను పిలుస్తున్న సర్కార్ దుమ్మాలు కొడుతున్నాడు మరి సార్ నల్గొండకు కారు మేడిగడ్డకు కాంగ్రెస్ చూపిస్తారట తెలంగాణకైతున్న లాస్ గువ్వడిగా సంగమేశ్వరం పనులు బాజాప్తా మలుపుకపోతుర్రు మన నీళ్లు వచ్చింది లగ్గాల సీజన్ 26,000 పెళ్లిళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ 2 దినాలు సభ పెట్టొద్దని మా రిక్వెస్ట్. అబ్బా ఇవాళ ఏమన్నా నడిచిందా అసెంబ్లీ క్వశ్చన్ల మీద క్వశ్చన్లు ఆన్సర్ల మీద ఆన్సర్లు మాట్లాడినంత సేపు మైకు అడిగిన వాళ్ళందరికీ ఛాన్సు స్పీకర్ గారి దగ్గరికి పోయి లొల్లి చేస్తుండ్రని సస్పెండ్ చేసుడు బయటికి పంపుడు ఇవేం లేవబ్బా ఇటు సభ నడిచినంతసేపు అన్ని పార్టీల లీడర్లు లోపట్నే ఉన్నారు నడిమిట్ల ముత్యమంతా ఛాయ్ బ్రేక్ తప్పితే అసెంబ్లీ టైంను పొట్టు వాడుకున్నారు ఇంతకు చర్చ ఏందంటే అసెంబ్లీలో పెద్ద టీవీ పెట్టించి కృష్ణానది లెక్కలు కట్టిన ప్రాజెక్టులు కడుతున్న ప్రాజెక్టులు తెలంగాణకు లాభ నష్టాల పాఠం చెప్పిండు ప్రాజెక్టుల మంత్రి ఉత్తమ్ సారు మనకు రావాల్సిన నీళ్లను పోగొట్టిందట పాత సర్కారు అటుకెళ్ళి హరీష్ రావు సార్లు వేసిండు టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఇంట్రెస్ట్ ని నష్టం చేస్తూ క్లెయిమ్డ్ ఓన్లీ 299 టీఎంసీ 50-50 రేషియో ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి 2000 అరే కూర్చోండి లాస్ట్ కి చదవాలి ఇదేంటి సార్ ఇది మీరు 50-50 ఎందుకు అడుగుతున్నారు వై డిడ్ యు ఆస్క్ 68-32 అప్పట్లో ప్రగతి భవన్లు ఇద్దరు సీఎంల విందు రాజకీయాలు గిట్ల చెప్పిండు సుదీర్ఘంగా ఏకాంత చర్చలు చేసుకున్నారు నాకు చెప్పారు ఓకే గంటలు మాట్లాడుకున్నారు హలాయి బలాయి చేసుకున్నారు బిర్యానీ తిన్నారు వాళ్ళు కలిసినప్పుడల్లా తెలంగాణకి రివర్ వాటర్ షేరింగ్ లో అన్యాయం జరుగుతుంది పోతిరెడ్డిపాడు కొత్త పక్క వేసినా సంగమేశ్వరం కడుతున్నా బీఆర్ఎస్ సర్కార్ ఫుల్ హిమ్మతి ఇచ్చిందట ఆంధ్రాకు కావాలంటే చూడురని ఈ వీడియో చూపెట్టిండు కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి మెగ్నానిమిటీ చూపించాడు మనం వెళ్ళి అడిగిన వెంటనే తన రాష్ట్రం నుంచి తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునేదానికి ఒప్పుకున్నారు లేలే ఇది గోదావరి నీళ్ల గురించి మాట్లాడిందని కారోళ్ళంటే మీరు గోదావరి అంటే గోదావరి దోచుకొని పోనీయా ప్రాజెక్టుల మీద పెత్తనం సెంటర్ వాళ్ళకి ఇచ్చే ముచ్చటే లేదని తీర్మానం పెట్టిండ్రు సభల బీఆర్ఎస్ పార్టీ విజయం రేపు నల్లగొండలో సభ పెట్టినాం గనక ముందు రోజే సభలో తీర్మానం పెట్టి చల్ దానికి దీనికి సంబంధం ఏందని సర్కారు ప్రాజెక్టులను మీరే ఢిల్లీ చేతిలో పెట్టిరంటే మీరే పెట్టిండ్రని వాళ్ళకు వీళ్లకు గంటల కమానం నడిచింది చర్చ అది ఆ మినిట్స్ మేము సైన్ చేయలేదు సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఇచ్చిందో అది మీరు ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చిరో అది మీ ఇష్టం కమిటీ ప్రకారమే ప్రాజెక్ట్ ఆపరేట్ అవుతుంది బట్ ఆపరేటింగ్ పార్ట్ మొత్తం కేఆర్ఎంబికి తీసుకుంటట్టు టిఆర్ఎస్ పార్టీ వెనక నుంచి నడిపిస్తూ ఒక కాన్స్పిరసీ చేసి ఆయనతో అటువంటి మాట్లాడించి తెలంగాణకి నష్టం జరిగేటట్టు చేసి మాకు తెలిసిన తర్వాతనే వారిని తట్టబుట్ట అంతా సరిది ఇంటికి పంపించాం ఇంకా చాలా మంది ఉన్నారు మీ ఏజెంట్లు ఆ ఏజెంట్ల సంగతి కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అన్ని బయటికి తీసి అటెన్క సుత పాత ప్రాజెక్టుల మంత్రి కొత్త ప్రాజెక్టుల మంత్రికి తగ్గ ఫర్ నడిచింది హరీష్ రావు గారు చాలా చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు నేను ఇరిగేషన్ మంత్రిగా ముఖ్యమంత్రిని కూర్చొని మేము అప్పచెప్తున్నాం అంటే ఆయన ఇంజనీర్ ఇట్లా అన్నాడు అటెండర్ ఇట్లా అంటే ఏమన్నాడు వాళ్ళు అటర్ నాన్ సెన్స్ మా ఉత్తమన్నకి ఏంటంటే పుట్టు కాంగ్రెస్ వాది 6-7 సార్లు గెలిస్తే అయ్యో నేను ముఖ్యమంత్రి కాకపోతే అని చెప్పి పాపం బాగా రండి ఉన్నది మీ మామని తింపిని గవర్నమెంట్ మీ బావతో మీ పంచాయతీలో మేము అందరం కలిసే ఉన్నాం నడిమిట్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ వచ్చి కేసీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించిండు ఆ మహానుభావుడు ఇక్కడికి రాకుండా ఫామ్ హౌస్ లో దాచుకొని తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నాడు ఇప్పుడు అప్పచెప్పాలనా వద్దని మేము అన్నప్పుడు తీర్మానం చేసినప్పుడు చర్చలకు శశపిశలకు తావెక్కడిది ప్రాజెక్టుల మీద పెత్తనం ఇచ్చినందుకు ఫస్ట్ సారీ చెప్పినాకనే తీర్మానానికి సపోర్ట్ చేస్తామనేది హరీష్ రావు సార్ మాట ఈయనకు మేనమాసాలు వచ్చింది అంటే కేసీఆర్ గారికి జుట్లకెళ్ళి వెళ్ళిండు అబద్ధాలు అడుట్లా జుట్లకెళ్ళి వెళ్ళిండు
మావని మించిన అల్లుడు. చెప్పాల్సినవి చెప్పి అడగాల్సినవి అడిగి సర్కార్కు సలహాలు ఇచ్చిండు లాస్ట్ కు. ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ అయింది. ఇప్పుడు దానికి టైం ఫ్రేమ్ పెట్టి నీళ్లు ప్రాజెక్టుల వారిగా కేటాయించినట్టు చేయాలి. నంబర్ 1. ఇక బీజేపీకి మహేశ్వర్ రెడ్డి సార్ మాట్లాడిండు. ఏ సర్కారు చేసినా తప్పు తప్పే, అవసరమైతే అందరం కలిసి ప్రధానమంత్రి సార్ కాడికి పోదామన్నాడు. పతంగిపాటి అక్బర్ బాయ్ కామ్రేడ్ సాంబన్ని ఇదే మాట అన్నారు. మన ప్రాజెక్టులు మన హ్యాండ్ వరనే ఉండాలి, కృష్ణా నీళ్ళల్లో మనకు ఎక్కువ పొత్తు ఉండాలి అని తీర్మానం పాస్ అయింది అసెంబ్లీలో. Those who are against, please say no. Ayes have it, ayes have it. The resolution is adopted. మూడు నెలలైందబ్బా సారు పలికినబడక. ఎలక్షన్ల ముంగట సొంత నియోజకవర్గం గజ్వెల్ల మాట్లాడిందే ఆఖరి స్పీచు. మళ్ళా ఇంతవరకు మైకులో మాట్లాడిందే లేదు. తొంటికి ఆపరేషన్ అయి దవాఖాన్లుంటే అభిమానుల ఆత్రం అలుగులు వారి జాతరకు వచ్చినట్టు వస్తుంటే వద్దని చెప్తానికి ఓ వీడియో బయటికి ఇచ్చిండు గంతే. కొత్త సర్కార్ వచ్చి ఎన్నో జరుగుతున్నా పెద్ద సార్ పలికే బంగారం అయిందబ్బా. అసెంబ్లీలో టగ్గఫర్ నడుస్తుంటే, నీళ్ల కోసం కీసులాట అవుతుంటే, దక్షిణ తెలంగాణ ఎడారి కాకుండా ఎట్లా కాపాడాలనే చర్చ నడుస్తుంటే ప్రధాన ప్రతిపక్ష లీడర్ ఇవాళ కూడా దుమ్మా కొట్టిండు. ఇంత ప్రధానమైన అంశం చర్చ జరుగుతున్నప్పుడు ఈ రాష్ట్రం కోసం మేము పోరాటం చేశారని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి గారు నిజంగా సభకు రావాలి కదా అధ్యక్ష. ఆ మహానుభావుడు ఇక్కడికి రాకుండా ఫామ్ హౌస్లో దాచుకొని ఈరోజు తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నాడు. వాళ్ళ నాయకుడు ఎందుకు రాలేదు, ఎందుకు ముఖం చాటేసిండు అంటే ఈరోజు ఇక్కడికి వస్తే వీళ్ళకి ఎవరికి విలువలేదు అధ్యక్ష. పార్టీలో వీళ్ళ మాటకు విలువలేదు, మనుషులకు విలువలేదు. ప్రాజెక్టుల గురించి, నీళ్ల గురించి, రైతుల గురించి నాకంటే ఎక్కువ ఎవరికి ఎరకలేదని గొప్పగా చెప్పే కేసీఆర్ సారు సీఎం సీట్లకెళ్ళి దిగినాక ఒక్కనాడన్నా అసెంబ్లీకి రాలే. మరి మన నీళ్ళని ఆంధ్ర సర్కార్ మలుపుకపోతుందని ఇంత పెద్ద లొల్లి అవుతుంటే మొత్తం హరీష్ రావే మాట్లాడిండు. ఎందుకంటే 10 సంవత్సరాలు జరిగిన పాపాలకు వారు కారణము. పాపాల భైరవుడి సభలకు వచ్చి చర్చ చేస్తే తప్పకుండా మేమందరం కలిసి సమాధానం చెప్తాం. వారిని సభలోకి రమ్మని చర్చ చేద్దాం. ఎవరు తప్పు చేసిండ్రు, ఎవరు తెలంగాణకు అన్యాయం చేసిండ్రు, ఎవరు చేపల పులుసుకి అలసిచ్చిండ్రు తెలంగాణ నీళ్ళ దోపిడీకి. ప్రగతి భవన్ కు జగన్ ను పిలిచి మర్యాదలు చేసిండు, ప్రాజెక్టులు కట్టుకోవడానికి ఫుల్ హిమ్మతి ఇచ్చిండని సర్కారు వాళ్ళు ఇంతగానం అంటుంటే ఏది నిజమో చెప్తానికన్నా రావాలి కదా. మరి మాకెన్నడూ కలవడానికి అవకాశం లేదు అధ్యక్ష. కానీ రాయలసీమకు వెళ్ళిపోయి రాయలసీమ రత్నాల వీణ కావాల్సిందే, రాయలసీమ తెలంగాణ కొట్లాడింది దేని కొరకు అధ్యక్ష? అన్ని హరీష్ రావు సారే మాట్లాడుతుంటే గవర్నమెంట్ వాళ్ళకి ఇట్లా పట్టిరే. చంద్రశేఖరరావు గారు ఈ సభలోకి వచ్చి వారు మాట్లాడుతూ ఇక వారు మాట్లాడడానికి ఏమీ లేదు, వారు చెప్తే వినడానికి కూడా ఏమి లేదు. అయితే కేసీఆర్ సార్ కూకోవాల్సిన జాగల పద్మారావు సార్ కూకున్నందుకు గిట్లా అన్నాడు సీఎం సారు. మొన్న నేను చూసినప్పుడు ఆ కుర్చీ ఖాళీగా ఉండే, ఈ రోజు ఆ కుర్చీలో పెద్దలు పద్మారావు గారు కూర్చున్నారు. వారికి ఆ బాధ్యత ఇస్తానన్న వారన్నా నెరవేరుస్తారు. దయచేసి ప్రతిపక్ష నాయకుడిగా 10 ఏళ్ళు తెలంగాణ నీళ్ళ పెద్ద సార్కు అసెంబ్లీకి ఎందుకు రాబుద్ది అయితే లేదు. అప్పుడంటే 20కి ఆపరేషన్ అయిందని రాలేదు. ఈ నడుమ ఫామ్ హౌస్ లో పార్లమెంట్ మీటింగులు పెట్టబట్టే, పార్టీ ఆఫీస్ లో చర్చలు నడిపియబట్టే. కానీ ఎమ్మెల్యేగా ప్రధాన ప్రతిపక్ష లీడర్ గా రావాల్సిన కాడికైతే వస్తలేడు. నీళ్ల మీద చర్చలు అవుతుంటే అసెంబ్లీకి దుమ్మగొట్టి ఇదే నీళ్ల కోసం రేపు నల్గొండలో మీటింగ్ పెట్టుడే గమ్మతుంది. పోన్రే ఇవాళ చర్చకు రాని ముఖ్యమంత్రి రేపు నల్గొండ కూడా రాజకీయం కొరకు మాత్రం పోతే తప్పు కదా. కేసీఆర్ సార్ వచ్చి ఎంతసేపు మాట్లాడినా టైం ఇస్తాము, మైక్ కట్ చేయమని ఖుద్దు సీఎం సారే చెప్పినా ఇటు ముఖాన తొంగి చూస్తోట్టు. మీరు ఎందుకు వస్తలేరో మాకు తెలియదు కానీ 10 ఏళ్ళు ఏలినోళ్ళు ఎన్నో తెలిసినోళ్ళు. ఈ సర్కార్ తప్పులు చేస్తే ప్రశ్నించాలి, మంచి మంచి సలహాలు ఇవ్వాలి. కానీ ప్రజా సమస్యల గురించి అసెంబ్లీకి మాట్లాడేందుకు రానప్పుడు ఆ పదవిలో ఎందుకు ఉండాలి? ఎల్ఓపి గారు రావాలి అంటే కొన్ని కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయారు. ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్షం మధ్య నీటి యుద్ధం మొదలైంది. మీ హయాంలోనే తెలంగాణకు నష్టం జరిగిందని దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము పని చేస్తున్నామని, నష్టం జరిగితే ఉపేక్షించే పరిస్థితే లేదన్నారు ఇరు పార్టీల నాయకులు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకే రోజు చెరో కార్యక్రమం నిర్వహిస్తుండటం కొసమెరుపు. రేపే చెలో నల్గొండ, రేపే చెలో మేడిగడ్డ. కృష్ణా నీళ్ల కోసం కారోళ్ళు, గోదావరి నీళ్ల కోసం సర్కారోళ్ళు. మన ప్రాజెక్టుల మీద పెత్తనం సెంటరోళ్ళకి ఇచ్చిర్రు. ఇట్లయితే తెలంగాణకు నష్టమైతుందని లడాయి ఎత్తుకున్నది బీఆర్ఎస్. పవర్ పోయినాక ఇదే ఫస్ట్ మీటింగ్. కేసీఆర్ సార్ ఫస్ట్ స్పీచ్ కూడా ఈడనే. 4-5 జిల్లాలకెళ్లి పబ్లిక్ ను తోలుకొచ్చి పతారా చూపిస్తానికి తిప్పల వాడుతున్నారు. 10 ఏళ్ళు పవర్ నుండి దక్షిణ తెలంగాణను తెలుగు చేసినావు, మాకు నీళ్లు రాకుండా చేసినావు. గిట్లయితేనే రావాలని నల్గొండ జిల్లా మంత్రుల డిమాండ్. నల్గొండ పోయే ముందు తెలంగాణ ప్రజల నుంచి కృష్ణా నది జలాల్లో మీరు మోసం చేసినందుకు, అన్యాయం చేసినందుకు క్షమాపణ కోరాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఇదే కేసీఆర్ గారు బయలుదేరే ముందు ముక్కు నేలకు రాసి
నల్గొండ జిల్లాలో ఎంటర్ చేయాలని చెప్పి ఈడికి ఆగకుండా అసెంబ్లీలో ఈ మాట అన్నాడు మంత్రి కోమటిరెడ్డి సారు. 11 సీట్లల్లో ప్రజలు చెప్పుతో కొట్టినట్టు ఒక్కొక్క ఎమ్మెల్యే 60-70 వేలతో గెలిచినంటే ఆయన అన్నాడు సార్, చెప్పుతో కొడతామనే పదాన్ని మీరు డిలీట్ చేయాల్సిందే. తప్పకుండా సరే అని ఆ మాటను రికార్డులకు వెళ్ళి తీసేసిండు స్పీకర్ సారు. ఇక గవర్నమెంట్ చూస్తానేమో బస్సులు పెట్టి అన్ని పార్టీల ఎమ్మెల్యేలను మేడిగడ్డకు తోలుకపోతుంది. 1,00,000 కోట్లతోటి కట్టిన కాళేశ్వరం ఎట్లున్నదో అందరికి చూపించే కార్యం అన్నట్టు. రేపు కాళేశ్వరం ప్రాజెక్ట్ కి ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్ష నాయకులు, మంత్రులు, శాసనసభ్యులు అందరిని కూడా మేము ఆహ్వానిస్తున్నాం. అయితే బీజేపీ ఎమ్మెల్యేలు ఏమంటున్నారంటే, మా ఎమ్మెల్యేని తీసుకెళ్లడం వలన మేము టెక్నికల్ పర్సన్స్ కాదు, పిక్నిక్ వెళ్ళి వచ్చినట్టే ఉంటుంది తప్ప దాని బదులు సిబిఐకి ఇచ్చేసి వాస్తవాలు ఎందుకు బయటకు వస్తాయి కదా అధ్యక్ష. ఒకనాడి వాళ్ళు నల్గొండకు, ఇల్లు మేడిగడ్డకు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తెలివితక్కువ పని వల్ల తెలంగాణ మరొకసారి ఎడారిగా మారే ప్రమాదం ఎట్లా వస్తుంది ఈ బహిరంగ సభ వేదిక ద్వారా వివరించడానికి కేసీఆర్ గారు వస్తున్నారు. ఈ పోటీలు పడుతున్న 2 పార్టీల ప్రోగ్రాంలతో రేపు మస్తుంటది పొండ్రిగా. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇవాళ అసెంబ్లీలో సగం చర్చ దీని మీదనే. కడుతుంది ఆంధ్ర గవర్నమెంట్, నష్టమయ్యేది తెలంగాణకు. ఎట్లా లాసో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు అసెంబ్లీలో వివరంగా చెప్పిండు, పెద్ద టీవీలో చూపించుకుంటా. ఇంకా క్లియర్ గా చెప్తానికి మన V6 రిపోర్టర్ బాలకృష్ణ అన్న ఆడికే పోయిండు. చూడరు మరి ఏం చెప్తాడో. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి వాటర్ సోర్స్ గా భావించేటటువంటి సంగమేశ్వరం దగ్గర నేనున్నాను. కృష్ణ, వేణి, తుంగ, భద్ర, భీమ, మలపహారని, భావనాసి 7 నదులు కలిసే జాగానే సంగమేశ్వరము. ఏడాది మొత్తం 365 రోజులు నీళ్లుంటాయి కాబట్టి ఈడికెళ్ళి నీళ్లు గుంజతానికే రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు చొరవ చేసింది. ఒకవేళ ఇది కనుక పూర్తయితే అటు పాలమూరు జిల్లా అట్లాగే దక్షిణ తెలంగాణ ప్రాంతంకి తీరని అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా నది ఎండిపోయే ప్రమాదం ఉంది. 6,000 కోట్ల రూపాయలతోటి రప్ప పనులు నడుస్తున్నాయి 2-3 నెలల కాంచెల్లి. దీని కాంట్రాక్టర్ కూడా మన కాళేశ్వరం కట్టిన వాళ్ళు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ స్పాట్ దగ్గర ఉన్న మనం చూడొచ్చు. క్యాంప్ ఆఫీస్ మనం ముందర ఎదురుగా కనిపిస్తున్నదంతా కూడా క్యాంప్ ఆఫీసే. అక్కడ నుంచి అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా పర్యవేక్షణ జరుగుతోంది. పెద్ద మిషన్లు పెట్టి పెద్ద కాలువలు తవ్వుతున్నారు. కృష్ణా నదిలో మెయిన్కి ఎలా నిర్మించిన ప్రాంతం ఇది. ఈ కాలువ ద్వారా రోజుకు 5 నుంచి 8 టీఎంసీల నీటిని తీసుకుపోవాలనేది ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయినా గాడ ప్రాజెక్టు కడితే మనకెట్లా నష్టము అంటారా? శ్రీశైలం ప్రాజెక్టు మీద ఉంటది ఇది. హీగేమున్నది, వచ్చిన నీళ్ళని వచ్చినట్టు అటే మలుపుకుంటే మన నాగార్జున సాగర్, కడమ ప్రాజెక్టుల కథ ఎండిల్లనే. 1,00,000 ఎకరాల భూములకు నీళ్లు రావు. ఇది చాలా అయింది. జగనన్న సీఎం అయినాక ప్రగతి భవన్ లో మర్యాదలు, విందు భోజనాలు, పొంటల కమానం చర్చలైనాకనే ఇంత అన్యాయం ఉంటదా అని ప్రతిపక్షాలు లొల్లి పెట్టిన పాత సర్కారులు సప్పుడు చేస్తోట్టు. కడుపు మండి ఆఖరికి రైతులే కోర్టులకు అయ్యిండ్రు. అయినా కూడా పర్మిషన్లు లేకుండానే రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు కడుతుంది ఆంధ్ర గవర్నమెంట్. చెప్పుకోవాల్సిన ఇంకో ముచ్చట ఏంటంటే దీని పక్కకే ఉండే గీదాన్ గురించి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డిపాడుకు పొక్క కొట్టినాడు కొట్లాంటి టీఆర్ఎస్, జగన్ రెడ్డి గారు అంతకంటే పెద్ద పొక్క కొడుతుంటే పలికే బంగారం అయింది బీఆర్ఎస్ పార్టీది. అలా రుబడి చూస్తుంటే ఏడాది లోపలనే సంగమేశ్వరం కట్టుడు వచ్చేటట్టుంది. ఇక అప్పుడు మన సారు కోరుకున్నట్టే రాయలసీమ రత్నాల సీమ అవుతుంది. పవర్ పోయినాక కొట్లాడుతున్నట్టు దక్షిణ తెలంగాణ ఎడారైతుంది. ఈ కొబ్బరి నూనె వాడండి, మీ తల మీద విగ్గు పెట్టినట్టే జుట్టు మొలుస్తుంది. ఈ సబ్బు ఒక్క పారి వాడిండ్రంటే సర్పేష్ కడిగినట్టే తెల్లగైతారు. జిమ్కు పోవాల్సిన పనే లేదు. గీ క్రీమ్ రాసుకున్నారంటే కిలోల బొత్త కరిగిపోతుంది. గీ పౌడర్ పాలల్లో కలుపుకొని తాగిండ్రంటే 6 ప్యాక్ పక్కా. గీ నూనె మోకాళ్ళకు రాసిండ్రంటే 100 మెట్లైనా 5 నిమిషాలలోనే ఎక్కేస్తారు. గిట్లుంటే యాడ్లు నిజమే కావచ్చని కొంటారు. ఆ టెన్క తెలుస్తుంది దాని పంతనం. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే గుట్కాలు బుక్కుడు, తంబాకు నవ్వులుడు, దమ్ము కొట్టుడు. ఇప్పటి సంది టీవీలు పేపర్లలో ఈ యాడ్లు బంద్ అవుతాయి. గిసొంటి అడ్వర్టైజ్మెంట్లు బంద్ పెట్టిస్తానికి అసెంబ్లీలో బిల్లు పెట్టిండు మంత్రి శ్రీధర్ బాబు సారు. Cigarettes and other tobacco products. Prohibition of advertisement and regulation of trade and commerce, production, supply and distribution. హుక్కా సెంటర్లు సూత పైపులకెళ్ళి గుప్ప గుంజి పానాలు ఖరాబ్ చేసుకుంటుర్రట. హుక్కా పొగ, సిగరెట్ పొగ కంటే మరింత హానికరం. ప్రతిపక్షాలు సూతి ఇమ్మతిచ్చుడుతోటి బిల్లు పాస్ అయింది. Those who are against, please say no. Ayes have it. The motion is carried and the bill is passed.
అవు మరి టీవీలో యాడ్లు ఎట్లుంటాయి, సిగరెట్ తాగితే దిమాగ్ పెరుగుతుంది అన్నట్టు, గుట్కాలు బుక్తే దునియాను దున్నేయచ్చు అన్నట్టు, తంబాకు నమిలి తడాక చూపియచ్చు అన్నట్టు తీస్తారా. యాక్టర్లదేం పోయింది, కోట్లు తీసుకుంటారు, గొప్పతనం సాటింపేస్తారు. గప్ప సిగరెట్ గుంజుతేనే హీరో అన్నట్టు ఫీల్ అవుతారు మనోళ్ళు. హీగేముంది, ముఖేష్ అన్న కథ అవుతుంది ఆఖరికి. అందుకే అడ్వర్టైజ్మెంట్లు బంద్ చేపిస్తానన్న గుంజుడు తక్కువ అవుతుందని సర్కారు వాళ్ళ ఆపోచన. కానీ మందు దాగవని ఏ హీరో చెప్పకుండా దుగ్నాలకు ఎగబడ్డట్టే ఇది కూడా గంతే అవుతుందేమో. జర చూడు రిసార్లు. మొన్న మా మామయ్య బిడ్డ లగ్గమని కారటిచ్చిండు, నిన్న మా బాబాయ్ కొడుకు లగ్గమని కారటిచ్చిపోయిండు, ఇవాళ మా దోస్తు లగ్గమని కారటిచ్చిపోయింది. 3 సుత 13వ తారీఖే వచ్చినాయి. ఇప్పుడు ఏ పెళ్లికి పోవాలనో సమజైతలేదు. మా నాయనను మా తమ్ముని పెళ్లికి పోమ్మని అమ్మను మరదల పెళ్లికి పంపి నేను మా దోస్తు లగ్గానికి పోతా. ఇగో ఇట్లనే వంచుకుంటుండొచ్చు మీ ఇళ్ళ సుత. అట్లున్నది మరి పరిస్థితి. రేపటి సంది 3 నెలలు లగ్గాలు పొర్రి అయితారమే మాఘమాసం జొర్రింది. మరి పెండ్లిలకు మంచి ముహూర్తాలు ఉండుతోని ఏం తక్కువ 13,000 జంటలు పెండ్లి పీటలు ఎక్కబోతున్నాయట. మంగళవారం నుంచి చాలై ఏప్రిల్ 28 తారీఖు దాకా పెండ్లి బాజాలు మోగుతూనే ఉంటాయి. ఫిబ్రవరిలో 13, 14, 17, 18, 24, 28, 29 తారీఖులల్లా మంచి ముహూర్తాలుంటే 13, 14 నాడు బగ్గ పెట్టుకురు లగ్గాలు. అసెంబ్లీల సుత లగ్గాల ముచ్చట ఎల్లబెట్టిరంటే చూడురిగా. 14, 15 వసంత పంచమి ఉంది కాబట్టి పెళ్లిళ్ళు 26,000 పెళ్లిళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ 2 దినాలు సభ పెట్టొద్దని మా రిక్వెస్ట్ అంతే. మార్చి 2, 3 తారీఖులు సుత మంచి రోజులే. అటెన్కా ఫాల్గుణ మాసం చాలైతది. మార్చి 15 తారీఖు నుంచి నెలాఖరు దాకా మొసమరకుంటున్నాయి పెండిలు. ఓ 6 రోజుల రెస్ట్ తర్వాత ఏప్రిల్ చైత్ర మాసం చాలుగాంగనే నెలాఖరు దాకా మళ్ళా మోగుతూనే ఉంటాయి బాజాలు. ఇప్పటికే కళ్యాణ మండపాలు దొరుకుతలేవట ఆడాడా. నెల 2 నెలల ముందే బుకింగ్ చేసుకున్నోళ్ళు సుతున్నారు. ఇక పిల్లగానికి పెండ్లి బట్టలు, బంగారం, పెట్టుబోతలు ఉంటాయి కాబట్టి షాపింగ్లు జోరుగా అవుతున్నాయి. బ్యాండోలకు, వంట మాస్టర్లకు, డెకరేషన్ వాళ్ళకు, డీజేలకు గిరాయికి వస్తుండే వరకు ఏ పెండ్లి ఒప్పుకోవాలనో తెలియకుంటుండొచ్చు. మీ ఇంటికి సుత తక్కువ 2-3 కారెట్లన్నీ వచ్చుంటాయి. ఇక ఏ పెండ్లికి ఎవరు పోవాలనో డిసైడ్ చేసుకోరి మరి. గవర్నర్ లేకుండానే అసెంబ్లీ చాలు చేసుడు, గవర్నర్ స్పీచ్ లేకుండానే మీటింగ్లు పెట్టుడు. ఇదేందంటే పాత సమావేశాలు ఒడవనే లేదు, అయ్యే ఇప్పుడు నడుస్తున్నాయని చెప్పుడు. పాత గవర్నమెంట్ తోటి గవర్నర్ కు అస్సలు పడిరాకపోయేది. మరి సర్కార్ కార్యాలకు వాళ్ళు పిలిచుడు లేదు, మేడం పిలిచినా పోవుడు లేదు. ఏమంట అని గవర్నమెంట్ మారిందో గా పంచాదొడిచింది. కొత్త సర్కార్లు అన్ని రూల్స్ ప్రకారం నడుస్తున్నాయి, కానీ గీడనైతే ఇంకా గవే ముంగట పడుతున్నాయి. ప్రసంగం ఒడిచిందేమో అనుకునేరు, అసెంబ్లీకి వెళ్ళి వాకౌట్ చేసిండు గవర్నర్ సారు. చిత్రం అనిపిస్తుందిలే, ప్రతిపక్షాలు వాకౌట్ చేయంగా చూసిండ్రు గాని తమిళనాడులా గవర్నరే వెళ్ళిపోయిండు సభలకెళ్ళి. Show due respect to the national anthem and play it at the beginning and end of the address. అగనట జనగణమన వాడకుండా అసెంబ్లీని చాలు చేసిండ్రట. సభా మర్యాదలు పాటిస్తలేరు, జాతీయ గీతాన్ని గౌరవిస్తలేరని సర్కార్ ఇచ్చిన పాఠాన్ని సగంలోనే ఇడిచి వెళ్ళిపోయిండు గవర్నర్ రవిసారు. గవర్నమెంట్ ఇచ్చిన ప్రసంగంలో కూడా అంత తప్పు ఉన్నదట. లెక్కకైతే అసెంబ్లీలా గవర్నమెంట్ ఏం రాసిస్తే అదే చదవాలి. కానీ సర్కార్ తోని పడిరాక ఈ నడుమ ఊకుకే పంచాయతీలు అవుతున్నాయి. గా నడుమ అసెంబ్లీ చాలు చేస్తే కూడా నాతోని అబద్ధాలే చెప్పిస్తున్నారని పాఠం చదవకుండానే వెళ్ళిపోయిండు. సర్కార్ వాళ్ళు జనగణమన ఎందుకు వాడలేదు? తమిళనాడులో గవర్నమెంట్ పంచాది ఎన్నడు దిగుతుందో పో. మున్పు మెట్ల తొవ్వల నడుచుకుంటా పోయేది చాలా మంది. మెల్లగా మీదికి తొవ్వ చేసినాక సైకిల్ దొక్కుకుంటా గుట్ట మీదికి చేరేది. అటెనక బండ్లు తిరుగుడు పెరిగింది, మీదికి బస్సులు చాలా అయినాయి. ఇంత డెవలప్ అయింది. యాదగిరి గుట్ట యాదాద్రి అయింది. భక్తులకు కొత్త సవలతులు చేసిండ్రు. ఆడికి మంచిగానే ఉండే, అటెనక గీళ్ళకే అస్సలు తిప్పలు చాలా అయినాయి. చాలా రోజుల తర్వాత మళ్ళా గిట్ల నిమ్మల పడ్డారు. రైట్, 2 ఏళ్ల తర్వాత నర్సన్న గుట్ట మీదకి ఆటోలు చాలైనాయి. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సారు జెండా ఊపి చాలు చేసిండు. అట్లనే ఆటోలో కూసోని గుట్ట మీదకి పోయిండు. పాత కనుమ దారికి వెళ్ళి పంపిస్తారట.
తొలుత 100 ఆటోలకు పర్మిషన్ ఇచ్చిండ్రు. అప్పట్లా కొత్తగా గుడి చాలు చేసుడే ఆల్చం. గుట్ట మీద ఆటోలు బంద్ పెట్టిండ్రు. ఆర్టీసీ బస్సులలో ఫ్రీగా భక్తులను మీదికి తీసుకుపోతున్నారు. మాకు గిరాకులు లేకుండా చేసిండ్రని డ్రైవర్ అన్నలు ఎంత గొట్లన్నా అస్సలు పట్టించుకోలే పాత సర్కార్. మేం పవర్లకు వస్తే గుట్ట మీదకి ఆటోలు పంపిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు చాలు చేసిరన్నట్టు లోకల్ ఎమ్మెల్యే. మున్పు భక్తులు నిద్ర చేస్తానికి, ఉంటానికి, కొబ్బరికాయలు కొడతానికి సుతా సౌలతి లేకుండే గాతిప్పలు సుతా తీరుస్తారట. ఈ వారం రోజుల్లో డార్మెంట్ రాలు కూడా ఓపెన్ చేయబోతున్నాం. ఈ వారం 10 రోజుల్లో కొబ్బరికాయ కొట్టడానికి కూడా స్థల పరిశీలన చేసినాం. దానికి పనులు కూడా వేగవంతమైనవి. 2 ఏళ్ల పోరాటం తర్వాత ఆటోలు గుట్ట మీదకి పోతుండ్రు తోటి 400 ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఉపాధి దొరికిందని ఖుషీలున్నారు. గుట్ట మీదకి ఫ్రీ బస్సులు పోతున్నాయాలా, మరి ఆటో అన్నలకు గిరాకీ ఎట్లెట్లుంటదో చూసిండ్రు కదా. ఇక ఇయాటి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.